హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ 2లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 14వ పాఠ్యాంశమైన కుతుబ్ షాహీల గురించి తెలుసుకున్నాం. వీళ్ళు పాలనా కాలం 1512 నుంచి 1687 వరకు కొనసాగింది. ఆంధ్రదేశం మొత్తాన్ని ఏకం చేసి పాలించిన మొదటి వారు ఎవరు? శాతవాహనులు. రెండవ వారు కాకతీయులు. మూడవ వారు కుతుబ్ షాహీలు. తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఏకం చేసి పాలించిన మొదటి వారు ఎవరు? కాకతీయులు. రెండవ వారు కుతుబ్ షాహీలు. కుతుబ్ షాహీల కాలంలో సాహిత్యాధారాల గురించి తెలుసుకున్నాం. 14వ శతాబ్దం నాటి దక్కన్ పరిస్థితులను అమీర్ ఖుస్రూ రచించిన ఏ గ్రంథం వర్ణిస్తుంది? ఖజాయినుల్ ఫుతూ నుహాఫిర్ అనే రచన ద్వారా తెలుస్తుంది. మధ్యయుగం నాటి దక్కన్ రాజకీయ చరిత్రను మహమ్మద్ కాసిం పెరిస్టా ఏ రచనలో తెలియపరచడం జరిగింది? తారిక్ ఈ పెరిస్టా లేదా ఈ ఇబ్రహీం గుల్షాన్ అనే రచన పర్షియన్ భాషలో రచించడం జరిగింది. హాదీ ఖతూన్ ఉస్ సలాతిన్ కుతుబ్ షాహీ రచనను రచించిన వారు ఎవరు? అలీ బిన్ తైఫూర్ బుస్తానీ పర్షియన్ భాషలో. గోల్కొండ రాజ్య అక్రమ వర్ణన గురించి ముతాకబ్ ఉల్ లుబాబుబ్ అనే రచనలో ఎవరు వివరించారు? కఫీ ఖాన్. తారిక్ ఈ జఫ్రార్ రచన రచించినది ఎవరు? గిరిదారి లాల్ హకీల్ అనే రచయిత రచించారు. ఇప్పుడు మనం కుతుబ్ షాహీల రాజకీయ చరిత్ర గురించి తెలుసుకున్నాం. మొదటి రాజు సుల్తాన్ కులీ. ఇతను 1512 నుంచి 43 వరకు పరిపాలించాడు. స్వతంత్ర గోల్కొండ రాజ్య స్థాపకుడు ఎవరు? సుల్తాన్ కులీ కుతుబ్ షా. కుతుబ్ షాహీ వంశంలో తెగలు 2 రకాలు. అవి ఏవి? ఆకునేల్ అంటే తెల్లగొర్రె, కురుకునేల్ అంటే నల్లగొర్రె 2 తెగలు ఉండేవి. సుల్తాన్ కులీ ఏ తెగకు చెందినవాడు? కురుకునేల్ తెగకు చెందినవాడు. సుల్తాన్ కులీ యొక్క తల్లిదండ్రులు ఎవరు? మరియం ఖాతూన్, అదీస్ కులీ అనే తల్లిదండ్రులు కలరు. సుల్తాన్ కులీ యొక్క బిరుదులు ఏమిటి? బడే మాలిక్, ఖవాస్ ఖాన్ అనే బిరుదులు కలవు. మూడవ మహమ్మద్ షా ప్రధాని ఎవరు? మహమ్మద్ గవాన్. సుల్తాన్ కులీ 1996లో దేనికి తారిఫ్గా నియమించబడ్డాడు? గోల్కొండకు తారిఫ్గా నియమించబడ్డాడు. గోల్కొండలో 2 మినార్లు గల జామా మసీదును నిర్మించినది ఎవరు? సుల్తాన్ కులీ కుతుబ్ షా. జామా మసీదు నిర్మాణమును పూర్తి చేసినది ఎవరు? ఇబ్రహీం కులీ కుతుబ్ షా. కులీ కుతుబ్ షా విశిష్ట సంపన్నుడైన సుల్తాన్గా పేర్కొన్నవారు ఎవరు? షార్వానీ చరిత్రకారుడు. కుతుబ్ షాహీ వంశంలో పితృంతక రాజుగా ఎవరిని పిలుస్తారు? జంషద్ కులీ కుతుబ్ షాని. తర్వాత రాజ్యానికి వచ్చిన వారు ఇబ్రహీం కుతుబ్ షా. ఇతను 1550 నుంచి 1580 వరకు పరిపాలించాడు. మొదటిసారిగా షా అనే బిరుదును ధరించిన కుతుబ్ షాహీ రాజు ఎవరు? ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షాకి మరొక పేరేమిటి? మల్కిబరాముడు. ఉర్దూ సాహిత్యానికి ఇబ్రహీం కుతుబ్ షా పితామహుడిగా కీర్తించబడ్డాడు. కావున అతనిని ఏ విధంగా పిలుస్తారు? చాసర్ ఆఫ్ ఉర్దూ అని పిలుస్తారు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ప్రవేశపెట్టిన నూతన మత ధర్మం ఏది? చెరాసియా. తెలుగు కవుల సాహిత్యంలో ఇబ్రహీం కుతుబ్ షాను ఏ విధంగా పేర్కొంటారు? మల్కిబరాముడు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో అతని ఆస్థాన కవి ఎవరు నియమితులయ్యారు? అద్దంకి గంగాధరుడు. అద్దంకి గంగాధరుడు రచించిన ఏ కావ్యం ఇబ్రహీం కుతుబ్ షాకి అంకితం ఇచ్చాడు? తపతి సవరణోపాఖ్యానం అనే గ్రంథాన్ని అంకితం ఇచ్చాడు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా తన అల్లుడు హుస్సేన్ నిజాం షా పేరు మీద 1564లో దేనిని నిర్మించాడు? హుస్సేన్ సాగర్. ఇబ్రహీం కులీ కుతుబ్ షా నిర్మించినవి ఇబ్రహీం పట్నం, ఇబ్రహీం బాగ్, ఇబ్రహీం తటాకం, కూల్బాగ్ అనేవి నిర్మించాడు. బిచ్చగాళ్లకు ప్రత్యేకంగా ఇబ్రహీం కులీ కుతుబ్ షా దేనిని నిర్మించారు? లంగర్ హౌజ్. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆస్థాన కవులు ఎవరు? కందుకూరు రుద్రకవి రచించిన రచనలు ఏవి? సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానం. పొన్నగంటి తెలగనార్యుడు రచించిన గ్రంథం ఏది? యాయాతి చరిత్ర. అద్దంకి గంగాధర కవి రచించిన రచన ఏది? తపతి సవరణోపాఖ్యానం. ఇబ్రహీం సేనాని మల్లారెడ్డి రచించిన రచనలు ఏవి? షట్చక్రవర్తి చరిత్ర, శివధర్మోదత్తం, పద్మపురాణం అనే రచనలు రచించాడు.
ఖుర్షా అనే పారసీక కవి రచించిన రచన ఏది? తారిక్ ఈ కుతుబ్ షాహీ అనే రచన రచించాడు. శంకర కవి రచించిన రచన ఏది? హరిశ్చంద్రోపాఖ్యానం. తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతని పాలనాకాలం 1580 నుంచి 1612 వరకు. ఎవరి పాలనాకాలంలో గోల్కొండ యావత్ దేశానికి రాజధాని అయ్యింది? మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో. హైదరాబాదు నగర నిర్మాణకర్తగా ఎవరిని పేర్కొంటారు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన నిర్మాణాలు ఏవి? జుమా మసీద్, చందన మహల్, గోదా మహల్, చార్మినార్, దారుల్ షిఫా, దాద్ మహల్, ఖుదా మహల్ అనే నిర్మాణాలను చేపట్టాడు. ఆంధ్రదేశంలోనే మొదటి ఆంగ్ల వర్తక స్థావరం ఏది? మచిలీపట్నం. మహమ్మద్ కులీ కుతుబ్ షా స్వయంగా పండితుడు. ఇతను రాసిన కవితలు ఏవి? కానేద్, గజుల్, మార్షియాలు అనే కవితలు రచించాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆస్థాన కవులు ఎవరు? 1 వజీహా. ఇతను లైలా మజ్ను అనే రచన రచించాడు. 2 ఇబాన్ ఏ సాతి. ఇతను కూలే బడే అనే రచన రచించాడు. 3వ రచయిత గులాం అలీ. పద్మావతి గ్రంథం ఉర్దూలోకి అనువాదం చేశాడు. 4వ రచయిత వజీ మహమ్మద్. 5వ రచయిత బత్తి కృష్ణమాదిత్యుడు, సంస్కృత పండితుడు. 6 సారంగ తమ్మయ్య. ఇతను రాసిన గ్రంథం వైజయంతి విలాసం. తర్వాత రాజ్యానికి వచ్చిన వారు మహమ్మద్ కుతుబ్ షాహీ 1612 నుంచి 1626 వరకు పరిపాలించాడు. మహమ్మద్ కుతుబ్ షా ఆస్థాన కవులు ఎవరు? మీర్ మహమ్మద్ మోయిన్ రిసాలా మికార్డియా. ఇతను తూనికలలో కొలతలపై ఉండే ఆస్థాన కవి. హకీం తహీయుద్దీన్ మిజాముల్ తబాయి కుతుబ్ షాహీ. ఇతను వైద్య శాస్త్రంలో గొప్పవాడు. తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. ఇతని పాలనాకాలం 1626 నుంచి 72 వరకు. అబ్దుల్లా కుతుబ్ షా యొక్క రెవెన్యూ అధికారి ఎవరు? మీర్ జుమ్లా. మీర్ జుమ్లా అసలు పేరేమిటి? మీర్ మహమ్మద్ సయ్యద్. అబ్దుల్లా కుతుబ్ షా వాగ్గేయకారుడైన క్షేత్రయ్యను ఆహ్వానించి గౌరవించినందుకు క్షేత్రయ్య ఏ రచన రచించాడు? 3 పదాలు. అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షాహీ కాలంలో వజ్రాల పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. అవి ఏ ప్రదేశాల్లో ఉన్నాయి? కొల్లూరు, ఇది గుంటూరు జిల్లాలో ఉంది. ఇక్కడ కోహనూరు వజ్రం లభించడం జరిగింది. పరిటాల, కృష్ణా జిల్లా. వజ్రకరూరు, అనంతపురం జిల్లా. ఈ ప్రదేశాల్లో వజ్రాల పరిశ్రమలో ప్రఖ్యాతిగా ఉంచాయి. అబ్దుల్లా కుతుబ్ షా పాలనా కాలం నాటి ఏ ప్రాంతాలు అంతర్జాతీయ కేంద్రంగా వెలుగులోకి వచ్చినవి? మచిలీపట్నం, బొంబాయి. అబ్దుల్లా కుతుబ్ షా నాటి కాలంలో ఇతర రచనలు ఏవి? లక్ష్మీ నరసింహం, నరసింహ విలాసం. కర్పూర కృష్ణమాచార్యులు భగవద్గీతను ద్విపదిలో రచించాడు. మాధవరాయలు చంద్రికా పరిణయం రచించాడు. తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు అబ్దుల్ హాసన్ తనిషా 1672 నుంచి 1687 వరకు పరిపాలించాడు. అబుల్ హాసన్ తానిషా యొక్క సూఫీ మత గురువు ఎవరు? షారాజు. అబుల్ హాసన్ తానిషా రాజ్యానికి రావడంలో సహకరించిన హిందూ ప్రముఖులు ఎవరు? 1 అక్కన్న, సర్ లస్కర్. 2 మాదన్న, మీర్ జుమ్లా అనే రచనల ద్వారా రావడం జరిగింది. కన్నా మాదన్నలను 1686లో ఎవరు కుట్రచే హతమార్చారు? ఔరంగజేబు కుట్రచే. గోల్కొండ మొఘల సామ్రాజ్యంలో ఎప్పుడు విలీనమైంది? 1687 అక్టోబర్ 3. భక్త రామదాసు, ఇతని పేరు కంచర్ల గోపన్న. జన్మస్థలం ఏది? నేలకొండపల్లి, ఖమ్మం డిస్టిక్. భక్త రామదాసు భద్రాచలంలో నిర్మించిన దేవాలయం ఏది? రామాలయము. రాజు ఇతన్ని బందీగా చేయగా శ్రీరామునిపై ఇతను రాసిన శతకం ఏది? దాశరథి శతకం. శ్రీరామదాసు యొక్క గురువు ఎవరు? రఘునాథ భట్టాచార్యులు. హిందూ దేవుని దర్శనం పొందిన ఏకైక ముస్లిం రాజుగా పేరు పొందిన వారు ఎవరు? అబుల్ హాసన్ తానిషా. అబుల్ హాసన్ తానిషా భద్రాచలం రాముడికి ఏ గ్రామాలు దానం చేశాడు? శంకరగిరి, పాల్వంచ అనే గ్రామాలను దానం చేశాడు. కూచిపూడి నృత్యప్రిత ఎవరు? సిద్ధేంద్ర యోగి. కూచిపూడిలోనే ప్రధాన నృత్య రీతులు ఏవి? భామకలాపం, ఉషా పరిణయం. గోల్కొండ లాల్ దర్వాజాను తెరిచిన రాజద్రోహి ఎవరు? అబ్దుల్ పానీ.
కుతుబ్ షాహీల తరపున విరోచితంగా పోరాడిన సైనికుడు ఎవరు? అబ్దుల్ రజాక్ లహరి. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.